ఆస్ట్రేలియాతోటైతే సీరీస్ స్టార్ట్ కాబోతుంది. బీజీటీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఎందుకంటే దానికి రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడట్లేదు. ఆయనకు ఏదో కొడుకు పుట్టాడు. సెకండ్ ఇది. ఫస్ట్ అమ్మాయి పుట్టింది. తర్వాత కొడుకు. దాని కారణంగా అయితే ఫస్ట్ టెస్ట్ అయితే మిస్ అవుతున్నాడు. ఇంక భారమంతా విరాట్ కోహ్లీ పైన ఉండొచ్చు. అలానే మీరు చూస్తే దీనికి కెప్టెన్సీ బుమ్రా వేస్తున్నాడు. వైస్ కెప్టెన్ అతనే కాబట్టి. ఇంకా మీరు చూస్తే ఇంగ లైనప్ బానే ఉంది. చూడాలి మరి సుమన్ గిల్ కూడా ఏదో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఏదో వేలుకి దెబ్బ తగిలిందని చెప్తున్నారు మరి. ఫ్రాక్చర్ అయిందన్నారు. అతను కూడా అవైలబుల్ ఉండకపోవచ్చేమో. అది ఉండకపోతే ముకుంద్ ఈశ్వరన్‌కైతే అవకాశం రావచ్చు అనుకుంటాను. కొత్త కుర్రాడు. అతను కూడా రీసెంట్‌గా ఫామ్‌లో ఏమి లేడు మరి. లేకుంటే కొత్తోళ్ళని ఏమైనా తీసుకొస్తారా? ఎందుకంటే గైక్వాడ్ కావచ్చు, రుతురాజ్ గైక్వాడ్ కావచ్చు, పడికల్ కావచ్చు వాళ్ళైతే మంచిగా ఆడడం చూసాం. అక్కడ అడిగిన కొన్ని సీరీస్‌లో అయితే ఏ2 మ్యాచ్‌ల్లో అయితే మరి వాళ్ళని ఏమైనా ఆడిస్తారేమో చూడాలి. టీమ్ వైస్ ఇంకా స్పిన్నర్స్ మన రవీంద్ర జడేజా ఉన్నాడు. అలానే అశ్విన్ ఉన్నాడు. ఇంకా మీరు ఆల్‌రౌండర్ కావాలంటే వాషింగ్టన్ సుందర్ ఉండడం చూసాం. మరి టీమ్ కూర్పు ఎలా ఉంటుందో చూడాలి. మరి ఆకాశ్‌దీప్ ఉన్నాడు. చూద్దాం మరి టీమ్ అయితే బాగుంది. అటు పక్క పెద్ద పెద్ద హేమీలున్నారు. వాళ్ళని తట్టుకోవడం కష్టం. ఎందుకంటే టీమ్ చాలా సాలిడ్‌గా కనిపిస్తుంది ఆస్ట్రేలియన్ టీమ్ అయితే. మరి అక్కడ మనం వెళ్లి కనీసం మనం ఏదైతే టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కెళ్ళాలంటే మనం గెలవాల్సి ఉంటుంది. కనీసం 3 మ్యాచ్‌లు ఒక డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. మరి చూద్దాం 3 మ్యాచ్‌లు కనీసం గెలిచినా కూడా మనమైతే క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువుంటుంది. ఒకవేళ ఒక మ్యాచ్, 2 మ్యాచ్‌లు గెలిస్తే మిగతా టీముల మీదే ఆధారపడాల్సి ఉంటుంది. శ్రీలంక, సౌత్ ఆఫ్రికా లాంటి, న్యూజిలాండ్ లాంటి టీముల మీదయితే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే దాన్ని పక్కన పెట్టేస్తే రేపు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుద్దండి. 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్, మన టైమింగ్స్ డిఫరెన్స్‌గా ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ 7:30కి ఉంటే కొన్ని మ్యాచ్‌లయితే 5:30కి కూడా స్టార్ట్ అవుతాయి. మరి చూద్దాం. ప్రస్తుతం అయితే విరాట్ కోహ్లీ లేడు. మరి రోహిత్ శర్మ లేడు. మరి జైస్వాల్‌కి ఓపెనర్‌గా మరి ఎవరు వెళ్తారో చూడాలి. కేఎల్ రాహుల్‌ని ఏమైనా అప్ ది ఆర్డర్ పంపిస్తారేమో చూడాలి. కేఎల్ రాహుల్ ఎళ్తే ఆర్డర్ ఎలానే ఉంటుంది. మరి కేఎల్ రాహుల్ అలానే ఆహ్, శుభ్మన్ గిల్ లేడు కాబట్టి మనకి జితేష్ శర్మకి ఏమైనా అవకాశం ఇస్తామో చూడాలి సెకండ్ కీపర్‌గా. మరి అతను కూడా అవకాశం ఉండొచ్చేమో. ప్రస్తుతం లైనప్ నాకు తెలిసి కేఎల్ రాహుల్, అలానే జైస్వాల్, అలానే విరాట్ కోహ్లీ, అలానే మీకు రిషబ్ పంత్ ఉంటాడు. తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఉంటాడు. అలానే మీకు మళ్ళీ ఆ తర్వాత మీకు ఇతనొస్తాడు. జడేజా వస్తాడు. తర్వాత మీకు నాకు తెలిసి అశ్విన్ పక్కన పెడితే బాగుంటదనిపిస్తుంది. నా లైనప్ అయితే వాషింగ్టన్ సుందర్ అనుకుంటున్నాను. మీకు ఇంకా ఆ తర్వాత మీరు చూస్తే ఆహ్, ఆవేష్ ఖాన్ ఉండొచ్చు. అలానే బుమ్రా ఉంటాడు. అలానే ఆవేష్ సారీ ఆకాశ్‌దీప్ ఉంటాడు. అలానే ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఉంటాడు. ఇలా అయితే మీకు టీమ్ అయితే కూర్పు ఉండబోతుందయితే క్లియర్‌గా అర్థమవుతుంది నాకు తెలిసి. ఓవరాల్‌గా అయితే ఇక్కడ చూద్దాం మరి 'శుభ్మన్ గిల్' ఆడితే బావుంటుంది. మిడిల్ ఆర్డర్‌లో చాలా వీక్ అయిపోతుంది. మీరు మరి మిడిల్ ఆర్డర్‌లో చూస్తే విరాట్ కోహ్లీ, అలానే రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ కొత్త యంగ్ ప్లేయర్. అతను కూడా రీసెంట్ మ్యాచ్‌లో ఒక 100 తప్ప మిగతాది పెద్దగా మ్యాచ్‌లు అయితే ఆడలేకపోయాడు. న్యూజిలాండ్ టూర్‌లో అయితే చాలా ఫెయిల్ అయ్యాడు. అంటే మిగతా వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. అతను కూడా ఫెయిల్ అవ్వడం చూసాం. మరి చూద్దాం మరి అతనికి ఇది ఒక మంచి టెస్టింగ్ టైమ్ కాబోతుంది అతనికైతే. అలానే ఇంకొక ఇంక్లూడ్ చేయాలి ఇతను మన 'నితీష్ కుమార్ రెడ్డి' అతను కూడా ఆల్‌రౌండర్ కోటాలో అతను కూడా ఆడించబోతున్నారైతే తెలుస్తుంది. టీమ్ లైనప్ అయితే ఇలా ఉండబోతుంది మీకు. కేఎల్ రాహుల్, అలానే జైస్వాల్, అలానే విరాట్ కోహ్లీ, అలానే రిషబ్ పంత్, ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్, అలానే 'నితీష్ కుమార్ రెడ్డి', అలానే జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆ తర్వాత ముగ్గురు పేసర్‌లయితే ఉండబోతున్నారైతే తెలుస్తుంది. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ కాదనుకుంటే సీనియర్ స్పిన్నర్‌కెళ్ళాలనుకుంటే మీరైతే అశ్విన్‌కెళ్తారనుకుంటా నేనైతే. చూద్దాం మరి. ఎవరిని తీసుకుంటారో. పేసర్‌లయితే ముగ్గురు పేసర్‌లు కన్ఫర్మ్. నాలుగో పేసర్‌గా 'నితీష్ కుమార్ రెడ్డిని' అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి 'నితీష్ కుమార్ రెడ్డికి' ఒక మంచి టెస్టింగ్ టైమ్ మరి. ఇక్కడ మనకు సక్సెస్ అయితే మటుకు ఒక బ్రిలియంట్ ఆల్ రౌండర్ అయితే మనకైతే దొరుకుతాడు. చూద్దాం మరి రంజీ మ్యాచ్‌లో వాటన్నిటిలో మంచిగానే ఆడినట్టయితే తెలుస్తుంది. మరి ఈ మ్యాచ్‌లో ఎంతవరకు అతని ప్రదర్శన ఉంటుందో, ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూద్దాం. మన తెలుగు కుర్రాడు అతను.